కొట్టింది అమెరికా కూడా అసలు ఇక భారతదేశంలో మీరు ఏం చేశారో మాకంతా తెలుసు మీరు ఏం చెప్పకండి కూడా అనేది కూడా అమెరికా ఘాటుగా పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రికి సమాధానం ఇచ్చింది. ఇక ఇవన్నీ పరిణామాలు చూసుకుంటే ఇక మనము భారతదేశంతో యుద్ధానికి పోతే అపార నష్టం కలుగుతుంది. భారతదేశంతో పెట్టుకోకూడదు. భారతదేశంతో పెట్టుకుంటే ఇక పాకిస్తాన్లో నిల్వ నీడ ఉండదు, ఏం మిగలదు అనేది కూడా పాకిస్తాన్కి అర్థమైంది. ఇక శరణు కోరుతూ మేము యుద్ధం చేయలేము, మాకు యుద్ధం వద్దు అంటూ కూడా మళ్ళీ పాకిస్తాన్ సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రి స్టేట్మెంట్లు ఇవ్వడము, అంతేకాకుండా అమెరికాతో సంప్రదింపులు జరపడము, అమెరికా భారత్తో సంప్రదింపులు జరపడం, అదేవిధంగా భారత్ కూడా పెద్దన్న పాత్ర పెద్ద గుణం భారతదేశానికి ఉంటుంది. ఇక వాళ్ళు కాల్పులు విరమణ చేస్తాము, మేము భారతదేశం జోలికి రాము, టెర్రరిజాన్ని ప్రోత్సహించము అని అన్ని విధాల అమెరికాకు చెప్పడం వల్ల అమెరికా కూడా భారతదేశానికి అదే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఇక మేము కూడా కాల్పులు పాకిస్తాన్ అలాంటి విషయాలు చేయకపోతే పాకిస్తాన్ మంచిగా ఉంటే ఇక మేము కూడా కాల్పులు విరమణ చేస్తామనేది కూడా భారత్ చెప్పింది. ఈ యొక్క నేపథ్యంలో అటు ట్రంప్ అటు పాకిస్తాన్తో ఇటు భారతదేశంతో చర్చలు జరిపి ఇరు దేశాలకు సంబంధించినటువంటి కాల్పులు తాత్కాలిక విరమణ చేయాలనేది కూడా చెప్పారు. ఈ యొక్క నేపథ్యంలో ఇరు దేశాలకు సంబంధించినటువంటి విదేశాంగ మంత్రులు కూడా ప్రకటన చేశారు. ఇక మేము భారత్తో యుద్ధం చేయమని ఇక కాల్పులు జరపమని పాకిస్తాన్ వెల్లడించింది. భారత్ చెప్పిన మాట కట్టుబడి ఉంటుంది, భారతదేశం అదే కోరుకుంటుంది. పాకిస్తాన్ టెర్రరిజం చేయొద్దు, అదేవిధంగా అక్రమంగా భారతదేశం మీద అటాక్ చేయొద్దు అనేది కూడా మొదటి నుంచి భారతదేశం చెప్తుంది. కాబట్టి పాకిస్తాన్ కూడా అమెరికాకు అదే చెప్పింది, మేము టెర్రరిజాన్ని ప్రోత్సహించాము, ఇక కాల్పులు చేయము, కాస్త భారతదేశాన్ని కూల్ చేయండి, యుద్ధం చేయకండి, యుద్ధం చేయవద్దు అనేది భారతదేశానికి చెప్పండి, మేము ప్రశాంతంగా సైలెంట్గా ఉంటాము, భారతదేశం వైపు పోమని పాకిస్తాన్ చెప్తే ఆ భారతదేశానికి కూడా అమెరికా పాకిస్తాన్ చెప్పిన అంశాలు చెప్తే భారతదేశం కూడా ఇక మేము తాత్కాలికంగా కాల్పుల విరమణ చేస్తామనేది కూడా భారత్ ప్రకటన చేసింది. అయితే పాకిస్తాన్ మరోసారి టెర్రరిజాన్ని ప్రోత్సహించిన, టెర్రరిజం వైపు అడుగులేసిన, ఎలాంటి ఇక్కడ భారతదేశంలో ఎలాంటి ఘటనలు జరిగినా ఉపేక్షించము, టెర్రరిజాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించాము అనేది కూడా విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ స్పష్టం చేశారు. అంతేకాకుండా త్రివిధ దళపతులు కూడా ఇప్పుడే ప్రెస్ మీట్ కూడా పెట్టారు. మళ్ళీ యుద్ధానికి భారత్ సిద్ధంగా ఉంటుంది, ఎలాంటి కవ్వింపు చర్యలు చేసినా ఎలాంటి దుశ్చర్యలు చేసినా ఊరుకునే ప్రసక్తే లేదు, యుద్ధానికి భారతదేశం ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. ఇప్పుడు అమెరికా ఈ పెద్దన్న పాత్ర పోషించి అమెరికా కాల్పుల విరమణ చేయాలని భారతదేశానికి చెప్పడం వల్ల కాల్పుల విరమణ చేస్తున్నాము. కానీ పాకిస్తాన్ ఏమాత్రము ఈ యొక్క ఉల్లంఘనలు చేసినా కాల్పుల విరమణ చేస్తామని పాకిస్తాన్ ఒప్పుకుంది. ఒకవేళ ఉల్లంఘన చేసినా, ఒకవేళ టెర్రరిజాన్ని మళ్ళీ పెంచి పోషించినా, భారతదేశం పైన ఏదైనా దాడి చేస్తే మాత్రము ఊరుకునే ప్రసక్తే లేదు అనేది కూడా త్రివిధ దళపతులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి కూడా స్పష్టం చేశారు. అయితే ఇవన్నీ చూసుకున్నట్టయితే భారతదేశం పైన ఇక యుద్ధానికి పోతే మనకు పూర్తిగా మొత్తం పాకిస్తాన్ ధ్వంసమైపోతుంది, పాకిస్తాన్ విధ్వంసం అయిపోతుంది, పాకిస్తాన్ ఏం మిగలదు, ఇక భారతదేశంతో యుద్ధానికి పోకూడదు, భారతదేశంతో యుద్ధం చేసే శక్తి కూడా ఏమాత్రం మనకు సరిపోదు అనేది కూడా పాకిస్తాన్ ఒక అంచనాగా వచ్చి శరణు కోరుతూ అమెరికాను సంప్రదించడం, అమెరికా పాకిస్తాన్ చెప్పినట్టు విషయాలన్నీ కూడా భారతదేశానికి చెప్పడం, విదేశాంగ శాఖ మంత్రికి చెప్పడం, దీనివల్ల ఇప్పటికి తాత్కాలికంగా యుద్ధం అయిపోయినట్టే. అదేవిధంగా డైరెక్టర్ జనరల్ మే 12వ తేదీన మీటింగ్స్ ఉంటాయి. ఇటు ఇండియాకు సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్తో అటు పాకిస్తాన్కి సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్తో సమావేశాలు ఉంటాయి, మీటింగ్స్ ఉంటాయి. ఇందులో ఇరు దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు యుద్ధానికి సంబంధించినటువంటి పూర్వఫలాలు అవన్నీ కూడా వివరించుకుంటారు. ఇక అంతటితో ఈ యొక్క 12వ తేదీన ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ. कंट्रोल के पास पाकिस्तान के कमांड एंड कंट्रोल मिलिट्री इंफ्रास्ट्रक्चर्स, मिलिट्री पर्सनल्स का इतना भारी नुकसान हुआ कि पाकिस्तान की ऑफेंसिव व डिफेंसिव कैपेबिलिटी